అత్తయ్య గురించి ఇప్పుడు ఎందుకు చెప్పావు? మూడో ముడి పడేదాకా ఆగొచ్చు కదా. రాజీవ్ గారు నీ మెల్ల 3 ముళ్ళు వేసేటప్పుడు ఆవిడ కూడా ఉంటే బాగుండేది అన్న ఉద్దేశంతో క్యాషువల్ గా అన్నాను. నువ్వు జ్యోతివ వర్షావో తర్వాత సంగతి, కానీ నీ వల్లే ఈసారి మూడో ముడి అవకాశం చేజారిపోయింది. ఎటు తీసుకొని వెళ్ళుంటారు బ్రదర్? ఎంత వెతికినా కనపడట్లేదు. నాకు అదే అర్థం కావడం లేదు బ్రదర్. బ్రదర్, అదిగో అక్కడ తీసుకెళ్తున్నారు. రేయ్, నువ్వు వెళ్ళి కార్ తీరా. రేయ్ ఈ ఎదవలేంటి నేను వర్షని కిడ్నాప్ చేయమంటే ఇంకెవరో చేసినట్టున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? ఎవరా మీరు? ఎవడు పంపించాడు? అమ్మను ఎందుకురా కిడ్నాప్ చేయాలనుకున్నారు? ఎవర్రా మీరు? ఆగరా రే, త్వరగా పద. అమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. తప్పించుకున్నారా తోలో? ఎవర్రా వాళ్ళు అసలు? నన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? అదే తెలియటం లేదమ్మా. మీ ఒంటి నిండా నగలున్నాయి కదా, అందుకోసం అయ్యుంటుంది పిన్ని. అసలు ఏం జరిగిందమ్మా? నాకు ఫోన్ సిగ్నల్ రావడం లేదని పక్కకొచ్చాన్రా. ఇదిరా అసలు జరిగింది. అమ్మవారి దేవల ప్రమాదం తప్పింది. పదమ్మా. ఈ మొక్కటమ్మకేం చెప్పాలి ఇటో. నేను గాని దొరుకుంటే నన్ను కూడా కొల్లబొడిసేసేవాళ్ళు. రాజీవ్ తిరిగి రాగానే ఎట్టి పరిస్థితుల్లో మూడో ముడి వేయించుకొని తీరాల్సిందే, వదిలేదే లేదు. ఈ ఊళ్ళో మాధవిని ఎత్తికెళ్లేంత కోపం ఎవరికుంది దుర్గా? మనకేం తెలుసు అత్తయ్య? కోపంతో ఎత్తుకెళ్లాలనుకున్నారో మెడలో నగలు చూసి దొంగ బుద్ధి పుట్టిందో. ఇవాళ్ల రేపు మనుషులకి అత్యాశ పెరిగింది. అందిన మేరకు దోచుకోవడమే ఆశయంగా పెట్టుకున్నారు. ఈ దొంగ సచ్చినోడు ఇండైరెక్ట్ గా నన్నే అంటున్నాడు. అత్తయ్య, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. సమయానికి రాజీవ్ రామరాజు వచ్చారు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఊర్లో నీకెవరు శత్రువులు ఉన్నారు మాధవి? మీరు తప్ప నాకింకెవరు శత్రువులుంటారు అత్తయ్య ఇక్కడ? మాట వరుసకి పలకరించాను. బాధపడేలాగా మాట విసరడం నీకే చేతనవుతుంది మాధవి. నగల కోసం ఎత్తుకెళ్ళుంటారు నాన్నమ్మా. అత్తయ్య, రాజీవ్ నా మెళ్ళో 2 ముళ్ళే వేసి మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజీవ్, అత్తయ్య కూడా వచ్చారు. వచ్చి ఆ 3 ముడి కూడా వేసాయి. రే రాజీవ్, ఆ 3వ ముడి కూడా వేసేరా? పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. 3వ ముడి వెయ్యడం కుదరదు. ఎందుకు పంతులు గారు? ఏ కార్యమైనా జరగడానికైనా ఆగడానికైనా బలమైన కారణం, దైవకృప ఉంటాయి. 3వ ముడి పడకుండా ఆగిందంటే అమ్మవారి ఆశీర్వాదం అంతే ఉంది. మధ్యలో ఆగిన తర్వాత 3వ ముడి వేస్తే అపచారం జరుగుతుంది.
నీకంతవరకే భాగ్యం ఉందనుకో అమ్మా. జ్యోతి మాత్రమే నాకు భార్య. నా మనసులో నా పక్కన స్థానం తనది మాత్రమే. శ్రావ్య మెడలో ఎక్కడ మూడో ముడి వెయ్యాల్సి వస్తుందోనని నేను టెన్షన్ పడ్డాను. అమ్మవారి కృప వల్ల ప్రమాదం తప్పింది. ఇక బయలుదేరదాం పదండి.